ఊరు అనుకుంటున్నావారా కథలు పడుతున్నావు? మా ఊళ్ళో గిసొంటి పాలతు పనులు చేయకు, నా మానం తీయకు. అంబట్ల దొడ్డ అన్నప్పుడే నీ ఇజ్జత్ పోయిందిరా. అసలు ఎవరి ఇల్లు, వీళ్ళ లొల్లేంది, దేనికోసం వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు అనే కదా మీ అనుమానం? కథలో ఒక 10 నిమిషాలు వెనక్కి పోదాం రాండ్రి. అరే మా మీ ఊరి టీంలో బాలర్ లేడని నన్ను పిలిపించినావు కదా, మీ టీం వాళ్ళు నన్ను ఆడిపించుకుంటారా మరి? అరే ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? నాకు బాత్రూమ్ రానప్పుడు కూడా ఇంత బాధపడలే, కానీ లైఫ్లో ఫస్ట్ టైం నీ వల్ల బాధపడుతున్నా. ఏ సారీ మా, క్యాజువల్ అడిగి. నువ్వు క్యాజువల్గానే అడుగుతావురా, నాకే ఎక్కడో కాలినట్టు అనిపిస్తుంది. అయినా తప్పంత నీది కాదురా, తప్పంత మా అయ్యది. గిన్నెలో మీ ఎందుకు వచ్చింది మా? చిన్నప్పుడు మా అయ్య 10 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తెమ్మంటే 10 దుకాణాలు తిరిగి నా పాలు దొరకపోతే 11వ దుకాణానికి నేను పోతే 10 రూపాయలు పట్టుకొని పారిపోయింది అని మా అయ్య 10 ఊర్లు తిరిగిండ్రా నా కోసం. అప్పుడు మా అయ్య నమ్మలేదంటే ఇప్పటికి నన్ను ఎవరు నమ్మతలేడు. ఇంతకు పాల ప్యాకెట్ తెచ్చినావా మరి? తెచ్చిన రాత్రి 10 అయింది ఇంటికి వచ్చే వరకు. ఇప్పటికీ ఆ పాల ప్యాకెట్తో షాయి పెట్టలేదంటే నమ్ముతావు నువ్వు మా అమ్మ? ఎందుకు? పాలన్నీ వలిగినాయి. నేను నమ్మాలంటే కొద్దిగా కష్టమేమో. కనీసం పాలు వలిగిన బాధ కూడా లేదు దీనికి. నేను టీంలో పక్కకు జరిగైనా సరే నిన్ను ఆడిపిస్తా, సరేనా? అరే ఇంతకు మీ ఊరి టీంలో నీ నెంబర్ ఎంతరా? 12. గదేం నెంబర్ రా? 11 తర్వాత వస్తుంది, గద్దెలు కదారా అంబట్ల దుడ్డే. పక్క పొట్టి టీంలో మంది తక్కువ అయితే మనల్ని పెట్టుకుంటారు. ఇంకా నువ్వు నన్ను పక్కకుండా ఆడిపిస్తా అంటావు. ఆఖరికి నీతో బేబీ ఓవర్ అని నేర్పిస్తా, సరేనా? చీనా బతుకు, నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చినా కాదురా. అరే నన్ను నమ్మరా వారి, నువ్వు మా అయ్యలకే ఏ పనడు. అబ్బా శనివారం అంగట్లా కూరగాయలు నమ్ముకుంటా గానీ నేను నమ్మరా. నేను నువ్వు అమ్ముతే పావు కిలో కూడా పోవు అని పా. అరే అరే ఈ పొల్ల నీడేమన్నా అనజిక్క నీ. అరే అదేమన్నా ఐస్ క్రీమ్ అంటారా వెనకాడు ఉరుకుతున్నావు? అరే ఆగురా, ఏ అరే ఆగురా, ఏ ఆగుబే, ఎటు పోతున్నాడు? అనుకుంటున్నావారా కథలు పడుతున్నావు? మా ఊళ్ళో గిసొంటి పాలతు పనులు చేయకు, నా మానం తీయకు. పిల్ల మస్తున్నదిరా. అయితే రోజు గిదే టైం కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఇవాళ నింటే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను అంటారు. ఊళ్ళో నా ఇజ్జత్ తీయకు, నడు. అంబట్ల దొడ్డ అన్నప్పుడే నీ ఇజ్జత్ పోయిందిరా. అరే ఆఖరికి నీతో బేబీ ఓవర్ కూడా అయిపోయా, నడు. ఏ ఊరినిది? పక్క ఊరే గాని రోజు గిదే టైం కత్తరా మీరు? నీకెందుకు? నేను కిడ్నాప్ చేద్దామని. తొందర రావే, రేపు పొద్దున్న 7 గంటల బస్కి అందాలి. తొందర రావే, రేపు పొద్దున్న 7 గంటల బస్కి అందాలి.
ఎంతసేపు ఇంకెంతసేపు అని గుండె కొట్టుకుంటుందే ఎదురు చూపులో ఒక్కో నిమిషం ఎన్నో ఏళ్ళైనట్టుందే చుట్టూ ఎందరూ ఉన్నానా సోయంతాని మీదుందే పట్టరాని సంతోషంలో పాడం గంతులేస్తుందే కుదురుంటలేదే పిల్ల తిండి తీరా బుద్ధయితలే నిదురవస్తలేదే పిల్ల ఎవరి మాట చెవులో పడతలే పున్నమోలే వెలుగంతా గుండెల్లో నా నిండిందే నీ మీదున్న ప్రేమంతా సేను లెక్క పండిందే నా రెండు కళ్ళే వేయి కళ్ళే నీ కోసం చూస్తూ ఉన్నాయే ఆ సుక్కలో నా సందమానే నీ లెక్క కనిపిస్తున్నాదే తెల్లారయ్యేదెప్పుడే నేను కలిసేది ఎప్పుడే రాత్రి పోయేదెప్పుడే నిన్ను చూసేది ఎప్పుడే ఎంతసేపు ఇంకెంతసేపు అని గుండె కొట్టుకుంటుందే ఎదురు చూపులో ఒక్కో నిమిషం ఎన్నో ఏళ్ళైనట్టుందే చుట్టూ ఎందరూ ఉన్నానా సోయంతాని మీదుందే పట్టరాని సంతోషంలో పాడం గంతులేస్తుందే దొడ్డే అంబట్ల దొడ్డే లేరా హలో నేను ఎప్పుడో లేచిండ్రా వాకింగ్ కూడా చేస్తున్నా. కొద్దిగా మెల్లనాడు రా, నేను వెనకనే ఉన్నా. పోమా చల్ నాకు అత్తలే నువ్వు వేరే పో. పొద్దుగాల పోవడంటే కదా ఒక్కటే కాదురా, ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏముంటుందిరా పొద్దుగాల. దా దా ఏంటిరా ముఖమన్నా కడుక్కోనీరా, తువ్వలేమన్నా తినచ్చురా కొద్దిగా. ఏ నేను తినిపిస్తారా? ఆగురా, అరే ఆగురా, లుంగన కట్టుకోనీరా. అరే అరే ఆగురా, లుంగు ఊసిపోతుందిరా. మామ నీకు మండరత్నం సినిమా చూపిస్తుందా? నడు. లుంగి జారిపోతుంది, లుంగన కట్టుకోనీరా, లేకపోతే ఊరంతా నా సినిమా చూస్తారు. ఏం కద్దామా తినిపిస్తా తినిపిస్తా అంటే ఏమనుకున్నా, గీ అప్పులనారా తినిపించేది. తినిపిస్తారా? అరే ఏం చూపిస్తావురా? మా ఊళ్ళో బాత్రూంలకు పైన కప్పులు కూడా ఉండేరా. ఏడికిరా? అమ్మని అరే పాప ఎవరో బుగ్గలమ్మటం కోసం చూస్తున్నట్టుందిరా. బుగ్గలు అమ్మటం కోసం కాదురా, పాల బుగ్గలున్న నా కోసం. ఆహా కావాలంటే చూడు. అమ్మని ఇంత కథ ఎప్పుడు నడిపినవురా? అరే మా ఊరు పురాణాలకు వెళ్తే నన్ను బ్యాటరీ దాకా చంపుతారా. అయినా నువ్వు సినిమా చూపిస్తా అంటే ఏ 144 ఏ 720 అనుకున్నా, డైరెక్ట్ 4Kనే చూపెట్టినావు గారా. ఒవ్వా గిదారా. ఇది ఇట్లనే జరిగిందనుకో, శనివారం అంగడికి నువ్వు కాదు నేను పోవాల్సి వస్తుందిరా. పనడు.
ఫ్రెండ్సా? సరే ఫ్రెండ్స్. నీ పేరేంది? వెన్నెల. చెప్పకే. మీతో కొంచెం దూరం నడవచ్చా? అయ్యో, నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ, ఇంటర్. నువ్వు ఇంకా ఏదైనా చదివినా గానే ఉంటుంది. నీ నెంబర్కి ఇలా కొట్టావా? ఓ పిసిదానా, ఒసేయ్ ఇయ్యకే. నేనేమన్నా చిల్లర ఎత్తానా? అవు చిల్లరనే ఎత్తాను. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. ఏయ్ ఏయ్, అంబలతోటి గడ తెలుసా నీకు? అవు. అదే రవిగాడు గాని నీకు నుంచి మస్తు చెప్పిండు, గప్పుడు నమ్మలే. కానీ ఇప్పుడు నేను చూస్తే నమ్ముతానా. ఏం చెప్పిండు? చిన్నప్పుడు బడికి పోయేతో వాళ్ళకి కానీ పిప్పర్మెంట్లు ఎక్కువ తినేదాన్ని వాడగా. తినేదాన్ని. అన్న సుట్టపోడు, నీకేం నొప్పి? నువ్వు ఇట్లా తింటావని తెలిసి వాడాన్ని సప్పరిచి తెచ్చుతాడట. అందుకేనా అంత బంక బంక అత్తుండే? ఛీ, వే, వే. అరే రవిగా ఎంగిల్ చేసి ఇచ్చిన మారా నాకు. వదిలే. ఏయ్ ఆగవే, వాడు చూసినావా ఎంత గలీజ్గా ఉన్నాడో? గాడు ఎట్లా నచ్చిండే నీకు? ఇగో వెన్నెల, ఆలోచించుకోవే, నీ మంచికే చెప్తానా. నీలాంటి అందమైన అమ్మాయిలు ఇసొంటి చిల్లరగా అలాగే పడిపోతారే. ఏముందే మన దగ్గర? ఆ గడ్డము, ఆ అవతారము, ఎట్లున్నాడే? వాడిలో ఒకే ఒక్క గుణం మంచిదున్న చూపియవే. నేను మీ ప్రేమకి స్నేహానికి అడ్డు రాను. తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోకు. సరే దా పోదాం. హలో హలో, ఎవరు? నేను నేనే అంటే? నీ పిల్లగాన్ని. ఓ నువ్వా పిల్లగా? చెప్పు, ఏం సంగతి? తిన్నావా? తిన్నా. ఏం శాఖం ఇవ్వాలా? అల్చంత కూర. అయితారం కదా, శీలకూర లేదా? నేను అట్లాంటివి తినా. మరి నీకేమంటే ఇష్టం? ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. బయటికి రా మరి తినిపిస్తా. చూడు పిల్లగా, బయటికి తిరగడాలు బండెక్కడాలు నాతో నడవై. అయ్యో దోస్తాన్లు అన్న, తప్పు పట్టుకోకు. కానీ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఇప్పుడా? మరి బయటికి రా, తీసుకొస్తా. అందమైన రెండు కళ్ళురా నన్ను మాయ చేసినాయిరా, మత్తులోకి దింపినాయిరా, తన వెంట తిప్పుకున్నాయిరా. ఊరు కాని ఊరిలోన ఎందుకింత పేచన, వెంట రాకు పిలగా ఊరు చూస్తే లొల్లి అయితదిరా. ఊరు కాని ఊరిలోన ఎందుకింత పేచన, వెంట రాకు పిలగా ఊరు చూస్తే లొల్లి అయితదిరా. అందమైన రెండు కళ్ళురా నన్ను మాయ చేసినాయిరా, మత్తులోకి దింపినాయిరా, తన వెంట తిప్పుకున్నాయిరా. పేరు తెలవది నాకు నీ ఊరు ఏ ఊరు, నా జీవితంలో దూరావుగా. ప్రేమించాను కాబట్టి దూరుతున్నా, మనసుకి నచ్చిందని లవ్ చేస్తున్నా. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్పితే ఇంటెలిజెంట్ వే
ఒక దగ్గర దొరకనిది ఒక దగ్గర దొరికితే లాగైపోతాము. అందమైన రెండు కళ్ళురా నన్ను మాయ చేసినాయిరా, మత్తులోకి దింపినాయిరా, తన వెంట తిప్పుకున్నాయిరా. ఎంతమందిని చూసినా ప్రేమలోన పడలేదు నేను, నీ కళ్ళలోన లోతైన చక్రాలు చూసి ఆగిపోయాను. మరుగున పడిపోయిన దేవకన్యలా వంశం నాదే, నువ్వెదురైనాకనే నిజం తెలిసి నిలబడిపోయాను. పల్లెటూరి పిల్లదానా పచ్చి పులుసు వగరుదానా, పక్క ఊరి పిల్లగాడా పడుచు పిల్ల వెంట తిరిగేటోడా. అందమైన రెండు కళ్ళురా నన్ను మాయ చేసినాయిరా, మత్తులోకి దింపినాయిరా, తన వెంట తిప్పుకున్నాయిరా. ఏమైనా నాకు ఫోన్ వస్తలేదు ఇంకా. హలో హలో, చెప్పు. రేపు నా బర్త్డే. అవునా? ఏం కావాలి చెప్పు మరి. ఏమొద్దు, రేపు పొద్దున గుడి దగ్గరికి రా. సరే అత్త, మన ఇద్దరం ఎక్కడికైనా పోదాం. ఎట్టు పోయేది లేదు, నేను నీకు ముందే చెప్పిన బండెక్కడాలు అవి ఇవి నాతో నడవయని. కనీసం కేక్ అన్న కడియావా? అవసరమా కేకులు కోసుడు? గుడి కాడికే తీసుకొస్తా, అక్కడనే కడిగేసావు. గుడి కాడ కేక్ ఏంది పిల్లగా? ఏం మాట్లాడకు, రేపు పొద్దుగాల కలుద్దాం గుడి కాడగా, అంతే. అరే అవసరమరా మనకి ఖర్చు గల ప్రేమలు? మన అనుకున్నప్పుడు ఖర్చులన్నీ కనబడేమా. నాకు ఇట్లా ప్రేమ పేరు చెప్పి మన పైసలు తినే అమ్మాయిలు అంటే నాకు నచ్చదురా. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆమె అడిగిందని ఇత్తలేనురా. నా ప్రేమను ఎట్లా ఇమ్మంటే అట్లా ఇస్తాను. అరే శ్యామ్గా బీరు తాగబుద్ధి అవుతుందిరా, జేబులో పైసలు లేవని పిల్లి పిల్లలు అడిగినప్పుడు ఒక్క బీర్ అన్నది తాగిపించినావారా? తాగిపియ్యవు. ఎందుకు తాగిపిస్తావు? నేను అల్లలే కాడివిల్లాను కాదు కదా. ఫ్రెండ్షిప్కి ప్రేమకు తేడా ఉంటుంది కదా. కరెక్టేరా, ఉంటుంది. దోస్తాన్ల పైసలు దోస్తుగాడు పెట్టాలి, అదే ప్రేమలు అయితే మొగోడు పెట్టాలి, ఆడోళ్ళు తినాలి. ఇదే కదా తేడా. నేను చెప్పేది ఇన్మా. అయినా తప్పంతా నీది కాదురా. తెలుసు, తప్పంతా మీ అయ్యేదే. నువ్వు మళ్ళీ పలిగిపోయిన పాల ప్యాకెట్ గురించి మళ్ళీ తీయకు. చెల్ మాట్లాడకిగా. ఒక్కసారా నువ్వు అంటే ఇష్టమని చెప్పిందారు ఇప్పటిదాకా? ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు కావచ్చురా. రేపు కాదు పొమ్మంటే నీ ముఖం ఎడ పెట్టుకుంటావురా? ఆమె అడిగింది ఇచ్చుడేరా ప్రేమ అంటే. ప్రాణం ఏమన్నా ఇచ్చి వెళ్ళిపోతా. ఏమైతుందిరా ప్రేమలో పడ్డాక? మీ తలకాయలు పనిచేయా? ఈ కాలం ఆడిపోరాన్లు స్టేటస్ల కోసం మగపోరాలను ఎంబడేసుకొని తిరుగుతురు. నా బాయ్ ఫ్రెండ్ కేటీఎం బైక్ ఉంది, నా బాయ్ ఫ్రెండ్ కార్ ఉన్నది, నా బాయ్ ఫ్రెండ్కి బంగ్లాలు ఉన్నాయని మిగిలిన అమ్మాయిలతో పోటీ పడి మరి మగపురాల జీవితాలు ఖరాబ్ చేస్తుర్రా. అది నీకెంత చెప్పినా అర్థం కాదు. నేను చెప్పేది ఇన్రా కొద్దిగా. ప్రతి ఓడు ప్రేమలో పడ్డాక దేవదాసు కాళిదాసే అవుతారు. ఆకలైతుంది, ఆకలైతుంది అన్న. చిన్న అన్న 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 నీ బాంచనన్న, నీ కాళ్ళు మొక్కుతా అన్న. అరే అవుతుంది అన్న, 3 రోజులే అన్న, ఏం తినలే అన్న. అన్న ఆకలి అవుతుందన్న. అన్న బాంచనన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న నీ బాంచ అన్న. కొట్టకన్నా
అన్న చూసినావు కదనే, అంతకంటే మంచి గుణం ఇంకేముంటది? ఇగో అన్న, ఇది తీసుకో అన్న, తిను. ఎదుటి వాళ్ళ ఆకలిని గుర్తించిండంటే మనసు ఇన్నపూస అని తెలుస్తుంది కదా. తిను. ఏ ఆడపిల్లైనా ఇంత మంచి గుణం ఉన్నోన్ని ఎట్లా వదులుకుంటారు చెప్పు? ఓసి పిచ్చిదానా, ఇదంతా మనం చూస్తున్నాం కావచ్చు అని చేస్తన్నట్టున్నాడు. తినను. చేతులున్నదాన్ని ఎవరైనా దానం చేస్తారు, కానీ ఎదురుగా నీ బాధను చూసి చెయ్యి బట్టి తోలుకొచ్చి కన్నీళ్లు తుడిచి తప్పు ఒప్పుకొని చెంపలేసుకొని తలదించుడు అందరితోని కాదు. అసొంటి గుణం ఉన్నోడు దొరుకుడు ఆడపిల్ల చేసుకున్న అదృష్టం అవుతుంది. వాడిలో ఒక్క గుణం, ఒకే ఒక్క గుణం మంచిదున్న చూపియవే. సరే పోవే. దా బండెక్కు. ఎక్కడికి? నువ్వు ఎక్కు పిల్లగా. ఎక్కడికో ఏం చెప్పు. చెప్తే కానీ రావా? ఎక్కు. చెప్పు. అట్లట్లా దింపుకొస్తాపా. నువ్వు నా బండి ఎక్కిన వాడినే నమ్మబుద్ధి అవుతుంది అసలు. డెబ్బై ఎనభైలో పోతా, గట్టిగా పట్టుకో. ఇప్పుడు నా మీద నమ్మకం పెరిగిందా? నీ మీద కాదు, నీ గుణం మీద. జెన్జెడ్లు జెనాల్ఫాలు ఇంకా ఎన్ని జనరేషన్లు మారినా కూడా ప్రేమలో స్వచ్ఛత కోరుకునే మనసులు ఎప్పటికీ మిగిలే ఉంటాయి. అవసరాల కోసం ప్రేమించే కాలంలో కూడా బాధ్యతలు తెలిసిన ప్రేమలు పుడుతూనే ఉంటాయి. సృష్టి అంతం తప్పదనిపించిన ప్రతిసారి సృష్టిని ప్రతిసృష్టి చేయాల్సిన బాధ్యత స్వచ్ఛమైన ప్రేమకే ఉంటుందని చెప్పడానికి మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నమే ఈ ప్రేమ కథ.